రామగుండంలోని 62.5 మెగావాట్ల విద్యుత్ తాప కేంద్రంలో ట్యూబ్ లీక్ అయింది. దీంతో చిమిని పైభాగం నుంచి దట్టమైన పొగ ఉవ్వెత్తున ఎగసింది. అప్రమత్తమైన అధికారులు మంటలు ఎగసిపడి విస్తరించకుండా నివారణ చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్కో విద్యుత్ కేంద్రంలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బాయిలర్ చిమ్నీ పైభాగం పగలడంతో దట్టమైన పొగతో బూడిద ఎగసిపడింది. చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ బూడిద కమ్మేసింది. దీంతో రామగుండంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్పటికే బూడిదతో పాటు పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో స్థానికులు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. జెన్కో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. జెన్కోలో 62.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అయితే సాంకేతిక లోపంతోనే బాయిలర్ చిమ్నీ ఫెయిల్ అయిందని, మంటలు విస్తరించకుండా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు.